అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చెప్పినా కదా ఈరోజు అయితే ఇంటికి వెళ్తా అని. మార్నింగ్ 5:30కి అయితే వచ్చిన. 5:30కి వచ్చి టికెట్ అయితే తీసుకున్నా. ఇక అక్కడ ఎవరు లేకుండా మనం ఆ బాక్స్ ఉంటుంది ఇక స్కానర్ బాక్స్ యూపీఐ వేసి తీసేసుకున్నా. 85 రూపీస్ కొట్టి టికెట్ అయితే తీసుకున్నా. ఇక వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా ట్రైన్ కోసం. బొల్లారంలో అయితే ఉన్నది ట్రైన్. నేనైతే గుళ్ళంపోచంపల్లి స్టేషన్లో ఉన్నా. గుళ్ళపోచంపల్లి టు మనం ఎక్కడికంటే మెట్పల్లి అయితే వెళ్తున్నాం. 200 రూపీస్లో మనం ఇంటికి అయితే వెళ్తున్నాం. జస్ట్ 200 రూపీస్. ఎలా వెళ్తానో మీకైతే చెప్తా. ఇది టైం ఉన్న వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. నాకేం పని లేదు అనుకుంటే మనం ఈ ట్రైన్కి అయితే వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఒక 2 times అయితే వెళ్ళినా, మీకైతే చూపెడతా అని మళ్ళీ ఒకసారి వెళ్తున్నా. మార్నింగే 5:30కి లేచి మంచిగా రెడీ అయిపోయి ఫ్రెండ్ కానీ కాల్ చేయగానే వచ్చి స్టేషన్లో అయితే డ్రాప్ చేసి ఉండే. ట్రైన్ మిస్ అయింది అనుకున్నా, వచ్చింది మనదే అనుకున్నా కానీ మనైతే కాదు. ఇక టికెట్ అయితే తీసుకొని ఇప్పుడు వచ్చింది మన ట్రైన్. రాగానే ఇక తొందర ట్రైన్ అయితే ఎక్కేసి, నేను ఎక్కిన ట్రైన్ ఏదంటే కాచిగూడ టు కరీంనగర్. ట్రైన్ ఎక్కిన ఒక 30 minutesకి ట్రైన్ అయితే ఆగింది. ఎందుకంటే ఆపోజిట్ ఒక ట్రైన్ వచ్చిందంటే ఈ ట్రైన్ అయితే ఆగాలి. ప్రజెంట్ అయితే శంకాపూర్లో ఉన్నాం. ఇంకా 6 స్టేషన్లో అయితే కామారెడ్డి అయితే వస్తుంది. ఇక అపోజిట్ ట్రైన్ వస్తుంది. ఇక అందుకే అందరూ అయితే బయట టైం స్పెండ్ చేస్తారు కొంచెం. ఇక అలా ఒక 6 times అయితే ఆగింది. అపోజిట్ ట్రైన్ వస్తే ఇదైతే ఆగుతుంది. ఇక మెల్లమెల్ల నిజామాబాద్ అయితే వచ్చినుండే. నిజామాబాద్ నుంచి ఇక స్టార్ట్ అయినాం మెట్పల్లికి. ఏంటంటే మన ట్రైన్ నిజామాబాద్ వచ్చిందంటే మనం ఒక 1 hourలో మెట్పల్లికి అయితే వెళ్ళిపోతాం. ఇక మెట్పల్లికి అయితే రాగానే బస్సు ఉండే. తొందర బస్సు ఎక్కేసి 50 రూపీస్ టికెట్ అయితే తీసుకొని ఇక ఖానాపూర్కి రాగానే డాడీకి కాల్ చేయగానే డాడీ అయితే వచ్చి పికప్ అయితే చేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. నేను 200లో మన ఇంటికి వస్తాం అనుకున్నా కానీ 135 రూపీస్లోనే మా ఇంటికి అయితే వచ్చేసిన. మీకు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఆ ట్రైన్ జర్నీ అయితే చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.